హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను నా స్టైల్లో వెరైటీ బిర్యానీ ఒకటి చేశానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రండి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకుని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అండ్ షాహీ జీరా వేయడం మర్చిపోయానండి. ప్లస్ కర్డ్ వేసి నిమ్మకాయ పిండి, కర్డు విరిగిపోయినట్టు కాకుండా చక్కగా పేస్ట్లా అయిపోవాలి, అంతవరకు కలుపుకోండి. అందులోనే కొద్దిగా మింటు, కొత్తిమీర వేసి ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాం కదండి, ఆ ఆయిల్ పోసుకోండి. ఆ ఆయిల్ పోసుకొని మరి కొంచెం సేపు బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులో చికెన్ వేసి చేత్తో చికెన్కి మసాలాలు, కర్డు అన్నీ బాగా పట్టేటట్టు కలుపుకొని అట్లీస్ట్ 1 అవర్ పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే నేను కుక్కర్లో చేస్తున్నా కాబట్టి. 1 అవర్ తర్వాత చికెన్లో ఫ్రైడ్ ఆనియన్స్, టమాటా వేసి మరొకసారి కలుపుకోండి. టమాటా చితికిపోయే వరకు వద్దండి, ఫ్రైడ్ ఆనియన్స్ బాగా కలిపేసేయండి. కలిపేసి ఇప్పుడు కుక్కర్ తీసుకుని ఈ కలుపుకున్న చికెన్ని మొత్తం అందులో వేసేసి లిడ్ పెట్టి అట్లీస్ట్ 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ సరిపోతాయండి, ఇంకెక్కువైతే చికెన్ విడిపోతుంది. 2 విజిల్స్ వచ్చేసాయి. అలాగే కుక్కర్ చల్లబడిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారా, చికెను ప్లస్ మసాలా అన్నీ బాగా కుక్ అయ్యాయి. ఇందులో నేను పెద్ద పెద్ద పీసులు వేసానండి. అలాగే లెగ్ పీసులు అవన్నీ సపరేట్గా తీసి పక్కన పెట్టుకున్నాను. మిగిలింది ఇదిగో ఇలా ఉంది. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసి పెద్ద పీసులు అన్నాను కదా, లెగ్ పీసులు పెద్ద పీసులు తీసి బోన్లెస్ తీసానండి. మా పిల్లలకు బోన్లెస్ ఇష్టమని. దాని మీద కొంచెం కారం, కొంచెం నిమ్మకాయ పిండి చక్కగా ఎర్రగా వేపుకోండి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకుని ఎర్రగా వేపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ కోసం మనం మంచి కడాయి తీసుకుని దాంట్లో మిగిలిన చికెను గ్రేవీ వేసేసి అందులోనే కొత్తిమీర, మింటు, పచ్చిమిర్చి వేసి దానిపైన మనం 80% కుక్ అయిన రైస్, బాస్మతి రైస్ అండి, అవి వేసేసి దానిపైన ఫ్రైడ్ కాజు, మింటు అండ్ మనం ఫ్రై చేసి ఉంచిన చికెన్ పీసెస్ వేసి దమ్లో అట్లీస్ట్ 5 మినిట్స్ మీడియంలో, లో ఫ్లేమ్ అంటే బాగా సిమ్లో పెడతాం కదండి, అలాగా సూపర్ సిమ్ అంటారు కదా, అందులో ఒక 5 మినిట్స్, ఇంకో 5 మినిట్స్ వదిలేయండి. ఆ తర్వాత మన బిర్యానీ మూత తీసి చూస్తే బిర్యానీ అరోమాతో మొత్తం ఇల్లంతా గుమాయిస్తుందండి. చూస్తున్నారా, బిర్యానీ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. బిర్యానీ పీసెస్ కూడా చాలా బాగుంటాయండి. ఇలా కుక్కర్లో బాయిల్ చేయడం వల్ల మీకు పీసెస్ కరెక్ట్గా కుక్ అవుతాయి. కొన్ని పీసులు ఫ్రైడ్ పీసులు ఉంటాయి అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.